ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను కాంగ్రెస్ నేతలు లైట్ తీసుకుంటున్నారా? గాంధీ భవన్లో నిరసనలు చేస్తే వేటు తప్పదని సీఎం హెచ్చరించినా ఖతారు చేయడం లేదా? గాంధీ భవన్ 3 గొడవలు 6 ఫిర్యాదులుగా మారిందా? మంత్రుల ముందే నేతలు కొట్టుకుంటున్నారా? క్రమశిక్షణ కమిటీకి వారానికి ఒక కంప్లైంట్ తప్పడం లేదా? పార్టీలో గొడవను కంట్రోల్ చేయలేక హస్తం పెద్దలు తలలు పట్టుకుంటున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ పెద్దలకు తలనొప్పులు తప్పడం లేదు. గాంధీ భవన్ లో ఈ మధ్య ఏ సమీక్ష జరిగినా గొడవ కాకుండా ఉండడం లేదు. ఆధిపత్య పోరు, నియోజకవర్గంలో పార్టీ పదవులు, ఇలా కారణం ఏదైనా గాంధీ భవన్ లో వారానికి కనీసం 2-3 గొడవలు జరుగుతూనే ఉన్నాయి. గొడవలు జరిగినప్పుడు ఇదంతా పార్టీలో కామనని, ఇదంతా మా కుటుంబమని చెబుతూనే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూనే ఉంటున్నారు. ఇక క్రమశిక్షణ కమిటీ సైతం వారానికి కనీసం 2 సార్లు భేటీ కావాల్సి వస్తోంది. గత నెల రోజుల్లో 4 నియోజకవర్గాల నేతలు గాంధీ భవన్ మెట్లెక్కారు. గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ ఆధిపత్యం కోసం నేతలు ప్రయత్నం చేస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డిలపై అక్కడి నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే వర్గం సైతం తమ వ్యతిరేక వర్గంపై ఫిర్యాదు చేశారు. ఈ అంశం పార్టీలో చర్చకు దారితీసింది. ఇక హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఎస్ఐఆర్ సమీక్షా సమావేశంలో మంత్రులు పొన్నం, అజారుద్దీన్, ముందే నాంపల్లి ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్, బహదూర్పుర ఇన్ఛార్జ్ ఉస్మాన్ హాజ్రీ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ అంశం సైతం పార్టీలో తీవ్ర దుమారాన్ని లేపింది. ఇక తాజాగా కామారెడ్డిలో నేతలు ఇరు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మధ్య ఆధిపత్య పోరు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ ఇరు వర్గాల నేతలు సైతం గాంధీ భవన్ వచ్చి ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ వ్యవహారంలో షబ్బీర్ అలీ మాట్లాడుతున్నట్లు ఉన్న ఒక ఆడియో వైరల్ కావడంతో అది మరో రచ్చకు దారితీసింది. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి చంద్రశేఖర్ కి వ్యతిరేకంగా పలువురు నేతలు గాంధీ భవన్ మెట్లపై నిరసన తెలిపారు. ఆ మరుసటి రోజే చంద్రశేఖర్ కు అనుకూలంగా పలువురు నేతలు గాంధీ భవన్ వచ్చి హడావిడి చేశారు. తాజాగా కామారెడ్డి, జహీరాబాద్, హైదరాబాద్, పాలకుర్తి నేతల మధ్య కొత్త పాత పంచాయతీ నడుస్తోంది. అందులో బాన్సువాడ, చేవెళ్ల, ఖైరతాబాద్, గద్వాల, స్టేషన్ ఘన్పూర్ తదితర నియోజకవర్గంలో సైతం అంతర్గత పోరు నడుస్తోంది. పార్టీలో పరిస్థితి ఇలానే కొనసాగితే రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని హస్తం పెద్దలు భావిస్తున్నారు. సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చినా నేతలు ఖాతరు చేయటం లేదని, అలాంటి పరిస్థితుల్లో నిరసనలు ఆపేది ఎలా అన్నది పీసీసీ చీఫ్ కి టాస్క్ గా మారింది. ఇక ఈ సమస్యలను పార్టీ ఎలా అధిగమిస్తుందో చూడాలి.